హాయ్ అండి. మా ఇంట్లో ఈవేళ అరటి తోట కూర, అది కూడా అరటి తోట నేను పారణానికి వెళ్తుంటే తీసుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళ ఇంట్లో అరటి పళ్ళు పండినవి ప్లస్ అరటి దోట కూడా తీసుకొచ్చి ఇచ్చారు నాకైతేను. ఈ అరటి దోట కూడాను అరటి కాయ నుంచి వచ్చిన దోట అయితే టేస్ట్ వేరేలా ఉంటుంది, అరటి పండు నుంచి తీసిన దోట అయితే ఒక రకం టేస్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసేసుకొని మనం తేడా అయితే ఉంటుందండి మన ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా కూడాను. ఇప్పుడు మేమైతే ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. చాలా చాలా స్పీడ్గా అయిపోయే కూర అనమాట. కాకపోతే కొంచెం తరిగేటప్పుడే టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. నేను ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఆవు అయితే పెట్టట్లేదండి. ఆవు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంగు వేసి చేస్తున్నాను అంతే, సింపుల్గా అనమాట. పోపు అంతా వేసేసుకున్నాను, కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఉడకపెట్టిన అరటి దూట అంతా కూడా వేసేసాను, అంతేనండి. ఏమండోయ్, ఇది కొంచెం పప్పు నూనె కాబట్టి మనకి వేగిందో వేగలేదో కూడా తెలియదు. మనం పప్పు ఇలా పైకి తీసుకుని చూసుకుంటూ ఉండడం అంతే, అంతకన్నా ఏం కాదు. అంతేనండి, అయిపోయింది. కొంచెం చింతపండు అయితే వేశాను, ఒక నిమ్మకాయకి ఒక చెక్క అంతే, ఎక్కువ కూడా కాదనమాట. చింతపండు సేమ్ పులిహార ప్రాసెస్ మొత్తం అంతా కూడాను అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ అరటి తోట మెదడుకి చాలా మంచిదిట. ఏది ఎలా మంచిదో పూర్వకాలం వాళ్ళకి ఎవరికీ తెలియదు, కానీ ఇలాంటి కూరలు అయితే మాత్రం ఏది అరటి తోటైనా అరటి పువ్వైనా ఏదైనా సరే వదిలేవారు కాదు, అన్నీ తింటూనే ఉండేవారు. ఇప్పుడే రకరకాలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులో షేరింగ్, నేను చేసిన కూరలో ప్రతిరోజు ఎవరికైనా సరే ఆ టైంకి వచ్చారన్నా సరే పట్టుకెళ్ళమని, గొప్పకి కాదండి, మనకి ఏదైనా సరే మనం పెడితేనే మన తర్వాత పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. కొంచెం పెట్టడం అనేది తీసుకోవడం కాదు, ఇవ్వడం.